అబ్బా వాతావరణం సలసల్లగా ఉన్నదబ్బా. మంచిగా గరం గరం బజ్జీలు దేవుకొని తింటే మస్తుంటది. పెంక మీద పేలాలు వేయించుకొని మక్క కంకులు కాల్చుకొని ఉప్పు నిమ్మకాయ అద్దుకొని తింటే సూపర్ అబ్బా. ఇంకో ముఖ్యమైన ముచ్చట మర్చిపోయినా, పెయ్యికి గర్మి చేసుకుంటానికి కొందరు గటి దిక్కే చూస్తారాయే. బీర్ల పోతే జరంత తగ్గి ఎర్ర మందుకు ఎగబడుతుండొచ్చురు. సరే, ఇంతకు ఆనాల కథ ఎట్లుందో చూద్దాం పాండ్రి. మిరిగం జొర్రబడ్డది, ఆన జోరైంది. పట్నంలా గట్టిగానే అరుచుకున్నది ఓ మలక. ఇవాళ వాతావరణం చల్లబడ్డది గాని 3 రోజుల సంధి ఎండలు గట్టిగానే కొట్టినాయుల్లా. కాకుంటే పొద్దుగాల ఎండ, పొద్దుముక ఆన రోణి కార్తె పోయింది కాబట్టి ఇక ఎండ జోరు తగ్గి ఆనలు జోరు పెరుగుతున్నాయి అంతటా. హగో గల్లీల వరదలు ఎట్లా వారుతున్నాయో ఉన్నట్టుండి ఆన చాలయ్యే వరకు బండ్లు పక్కకు పెట్టి బస్ స్టాప్లలో నిలబడ్డారు కొందరు. రోడ్ల మీద బేరాలు చేసేటోళ్ళు, పనుల మీద బయటికి పోయినోళ్ళు తడిసిండ్రు. ఊర్లల సుత ఇట్లనే ఉన్నది. ఓ డల్లువడు గెర్విచ్చుడు. ఈ తాపకు ఆనలు జల్దిగానే అందుకున్న ఇల్లు రావాల్సిన టైం కంటే 2 రోజుల ముందే తెలంగాణను దాకినాయి. ఆన తెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు చిన్నగా తెలంగాణ అంతటా వరుసుకుంటున్నాయి. ఆల్రెడీ 10 జిల్లాలల్లా బగ్గ పడతాయని ఎల్లో అలర్ట్ పెట్టిండ్రు వాతావరణ సంఘపోళ్ళు. హైదరాబాద్ లా ఈ 2-3 రోజులు పెద్ద ఆనలు ఉన్నాయట. ఇక పురాగా ఆనకాలం వచ్చినట్టే కాబట్టి ఇంట్లోకెళ్ళి బయటకు వస్తప్పుడు చెత్తీర్లు ఆనకోట్లు మాత్రం అస్సలు మర్చిపోకుర్రియా.